ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన మీ మహాకృపను బట్టి గద్దినమంతా కూడా ప్రభా కాచి కాపాడారు తండ్రి. మీకు వేలాది స్తోత్రం నాయన. మరొక నూతన దినం చూడడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ దినం నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. ఈ దినమంతా కృపాక్షంతో నడిపించండి నాయన. అయ్యా ప్రత్యేకంగా ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకు స్వస్థత దయచేయండి. ప్రతి అవసరం తీర్చండి తండ్రి. ఈ సమయంలో ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో నేను మరొక సంవత్సరం చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి మీకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, భయంకరంగా చేయండి. అదేవిధంగా ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో నాయన అయ్యా ప్రత్యేకంగా ఇద్దరిని కూడా ప్రభా ఈ సంవత్సరం అంతా కృపాక్షంతో నడిపించండి, కృపలో భద్రపరచండి. కోడితన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృపరాకర్షణ కృపను భద్రపరచండి. అయ్యా ఎవరైతే ఈ సమయంలో ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఆర్థిక ఇబ్బందులను జుడిపించండి, కోర్టు కేసులను జుడిపించండి. ప్రత్యేకంగా ఈ దినమంతా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.